సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మేడారం దగ్గర ఉన్నాం. మేడారం దగ్గర ఎక్కడ అంటే కన్నపల్లి దగ్గరికి వెళ్తున్నాం మనం. ఇప్పుడు కన్నపల్లి యొక్క కమాన్, అమ్మ సార్లమ్మ తల్లి యొక్క కమాన్ అన్నమాట. సో సార్లమ్మ తల్లి ఇక్కడ కన్నపల్లి లోపలికి వెళ్ళిన తర్వాత సార్లమ్మ తల్లి యొక్క టెంపుల్ ఉంటుంది. ఈ సార్లమ్మ తల్లి టెంపుల్ నుంచి వెళ్ళి ప్రధాన పూజారి అయినటువంటి సారయ్య గారు ఆ దేవుడిని తీసుకొని మేడారం జాతరలో మొదటి ఘట్టంగా అమ్మవారిని గద్దలపైకి తీసుకొచ్చేది సారయ్యనే. సో మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వివరాలన్నీ తీసుకుందాం. వీలైతే సారయ్య గారి యొక్క ఇంటర్వ్యూ కూడా తీసుకుందాము. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఇంకెళ్ళిపోదాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ప్రత్యేకించి మేము అమ్మ వాళ్ళ దర్శనానికై ఈరోజు రావడం జరిగింది. సో ఈరోజు కన్నెపల్లిలో జరిగేటువంటి సార్లమ్మ తల్లి యొక్క టెంపుల్ అండ్ అమ్మవారిని మేడారం జాతర అప్పుడు తీసుకొస్తాడు కదా పూజారి, ప్రధాన పూజారి, సార్లమ్మ తల్లి యొక్క ప్రధాన పూజారి సారయ్య గారిని కలిసి ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకుంటున్నాము. ఖచ్చితంగా తీసుకుంటాము. ఈ వీడియో లాస్ట్లో చూస్తే సారయ్య గారి యొక్క ఇంటర్వ్యూ కూడా మనకి చూస్తారన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కన్నెపల్లిలో సార్లమ్మ తల్లి ఉన్న విషయం చాలామంది తెలియకపోవచ్చు, కానీ చెప్తున్నా వినండి. మేడారం ఘనంగా జరిగేటువంటి ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర మేడారం యొక్క గిరిజన సమ్మక్క సార్లమ్మ తల్లి యొక్క జాతర. సో సమ్మక్క సార్లమ్మ తల్లి యొక్క జాతరకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద కుంభమేళా కూడా చెప్పుకోవచ్చు. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర కోట్ల మంది జనాభా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. 3-4 రోజుల పాటు జరిగేటువంటి జాతరలో ముఖ్యంగా మొదటిసారిగా అమ్మవారి యొక్క గద్దెలకి రావడానికి మొదటగా వచ్చేది సార్లమ్మ తల్లి. కన్నెపల్లి నుంచి సార్లమ్మ తల్లిని మొదటి రోజు బుధవారం రోజు తీసుకొని రావడం జరుగుతుంది గద్దెలపైకి. గురువారం రోజు చిలకలగుట్ట నుంచి వెళ్ళి సమ్మక్క తల్లిని తీసుకొని రావడం జరుగుతుంది. ఈ బుధవారం రోజు సార్లమ్మ తల్లి యొక్క రాకతో పాటుగా పైడిద్దరాజు అండ్ గోవిందరాజుల యొక్క అంటే వాటి యొక్క ఆనవాళ్ళం కూడా ఆ తనులను కూడా తీసుకొని రావడం జరుగుతుంది గద్దెలపైకి. సో కన్నెపల్లి నుంచి జరిగేటటువంటి మొదటి ఘట్టం అంటాం మనం. మేడారంలో జరిగేటటువంటి జాతరలో మొదటి ఘట్టం సార్లమ్మ రాకతోనే స్టార్ట్ అవుతుంది అంటారు అన్నమాట. సో అట్లాంటి ఆ టెంపుల్ నుంచే ఇక్కడ నుంచి సార్లమ్మ తల్లిని గద్దెలపైకి తీసుకొని వస్తారు. గిరిజన పూజా విధానంతో పాటుగా సారయ్య గారి తీసుకొని రావడం జరుగుతుంది. సారయ్య గారి యొక్క పూజా విధానం ఎలా ఉంటుంది, ఆ టైంలో వాళ్ళ పూజలు ఎలా ఉంటాయి, ఏ విధంగా పాటిస్తారు, ఈ విషయాలన్నీ కూడా మనం వీడియోలో చూద్దాం. ఆయన లడ్డన్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నదా, లడ్డన్ గురించి ఏమైనా తెలుసా అని అడుగుదాం. ఒకసారి లడ్డన్ నీ ఒపీనియన్ కూడా చెప్పే. ఎక్కడికి వచ్చామంటే సమ్మక్క సారక్క మేడారం ఐడియా ఉంది కదా, సారలమ్మ టెంపుల్ కాడికి వచ్చినాం. దీని గురించి డీటెయిల్స్ మొత్తం పూజారైన సారయ్య గారు చెప్తారు, చూద్దాం. ఈ హిస్టరీ మొత్తం తెలుసుకుందాం. జాతర మొత్తం టోటల్గా చూపిస్తాం, మీరు స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. మీరు ఇప్పుడు కన్నెపల్లి నుంచి వెళ్ళి సార్లమ్మని మీరే తీసుకొస్తారని, అంటే ప్రతి సంవత్సరం మీరే తీసుకొస్తున్నారు, మీ చేతుల మీదనే అమ్మవారు గద్దెల మీకు వస్తున్నారు. మిమ్మల్ని అలవడం కూడా మాకు అదృష్టమే, ఎందుకంటే మేము చాలా సార్లు వచ్చినాము. సంతోషం. మిస్ అయినా మాది ఇది మన ఛానల్, మేము గోదావరి నుంచి వచ్చినాము. మీరు మాకు ఈ టైం కేటాయించడం కూడా మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం మేము. సంతోషం. ఎందుకంటే సార్లమ్మ తల్లి సమ్మక్క తల్లి దయ వల్లనే మేము ఇక్కడ వచ్చినామని అనిపిస్తున్నాం. అంటే ఆమెనే పిలిపించుకుందేమో అని ఉంది. మీరు ఇవాళ కలవడం కూడా మా అదృష్టమే. అంటే మీరు ఇప్పుడు జాతర ఇంకొక 1 మంత్ ఉంది. ఈ 1 మంత్ టైంలో మీ పూజా విధానాలు ఎట్లుంటాయి చెప్పండి. 1 మంత్ అంటే ఇంకో వచ్చే బుధన కంచెలు మాకు ఒంటి పొద్దు ఉంటాయి. ఒక్కొక్కటి అనంతం తర్వాత మన మీద పండుగ ఉంటుంది. అప్పుడు దాకా అట్నే ఉంటాం. ఇక అంచెలు ఇంకా బాగా స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అసలు తినదు మొదలు ఇక టైం అనేది సరిపోతుంది. ఇట్లాంటివి కాదు మేము తినొద్దని మాకు తెలుస్తుంది. తినొద్దా మన మీద పండుగ కంచెలు మండి వెలిగే పండుగ కంచెలు అయితే ఇప్పుడు కానీ దానికోసం ప్రిపేర్ చేసుకోవాలి మేము. అంటే ఏమేమి చేసుకుంటారు మీరు? ఏదో చేసుకుంటాం పూజ, అంటే మీకు సంబంధించిన చేసుకుంటాం. ఇప్పుడు అమ్మవారి టైంలో ఇప్పుడు ఈ అమ్మవారి ఆలయాన్ని మళ్ళీ శుద్ధి చేస్తారు అంటారు కదా, మన్నమెల్లి పండుగ శుద్ధి. అప్పుడు గుడిల పండుగంటలు మనల పండుగలు అయితే అప్పుడు మాకు గుడిసి ఉండే అప్పుడు వెనక రోజుల్లో అది దాని పాత తీసి కొత్తగా పెట్టి గోడలు కూడా ఇప్పుడు గుడి కడుగుడు మొత్తం కడుగుడు ఒట్లు పెట్టుడు. అది ఇప్పుడు సమ్మక్క తల్లి కంటే చిలకలగుట్ట నుంచి కుంకుమ బారిని తీసుకొస్తామా అంటాం కదా, ఇక్కడ నుంచి అమ్మవారికి ఏం తీసుకెళ్తారు మీరు? ప్రతిమ ఉంటుంది చెప్పాం, అది ఒంటి మీద దేవుడతాడు అంతే. అంటే లోపల దేవుడు కుండలలో మధ్యలో ఉంటారు. అప్పటి నుంచి అంటే ఈ విధానం ఇప్పుడు మీ వంశం నుంచి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది, అంటే ఎన్ని తరాల నుంచి జరుగుతుంది మీకు? నాకు తెలిసి మా దాద అంటే మీ తాత అంటారు. తాత కన్నా వాళ్ళ తాత ముత్తాత. అక్కడి నుంచి మా తాత, తర్వాత మా డాడీ, నేను మన తెలిసిన వరకు
ఫస్ట్ నుంచి వెళ్ళి అంటే ఇప్పుడు దేవుడిని ఇవాళ తీసుకెళ్తాం సాయంత్రం నుంచి అమ్మవారిని తీసుకెళ్తాం అంటారు కదా, ఆ మార్నింగ్ నుంచి వెళ్ళి మీరు ఏం చేస్తారు చెప్పాలి? మరి ఇంటి పొద్దు ఉంటాం, మధ్యాహ్నం పూజ ఉంటుంది, సాయంత్రం పూజ ఉంటుంది. మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత ఆడబిడ్డల్ని అంటే 10 గంటలకు ఆడబిడ్డల్ని మేరం తోలుతాం, గద్దెలు పెడతానికి అక్కడ శుద్ధి చేయాలి కదా. అవును, తోలు వచ్చిన తర్వాత మళ్ళీ పూజ ఉంటుంది. పూజ తర్వాత మళ్ళీ పూజ చేసుకొని దేంట్లో వెళ్ళిపోతాం. అయితే దేవుడిని తీసుకొచ్చి ఈ రోజు తీసుకొస్తాం అనగా సాయంత్రం నుంచి వెళ్ళి ఇక చాలా పూజలు జరుపుతారు. అమ్మవారు బయటకు వచ్చేటప్పటికి చాలా మంది అంటే తడి బట్టలతోనే ఇట్లా స్వాగతం పడినట్టుగా పడుకుంటారు కదా, అది దేనికి సంకేతం? అయితే పిల్లలు కానీ ఆరోగ్యం మంచి కానీ అందరూ ఉంటుంది. అయితే అప్పుడు దేవుడు తట్టిపోతే అలా చుట్లు ముట్లు ఉంటారు చూడు, పిల్లలు పిచ్చాసి గులిపోతాయట, పిల్లలు కానీ కూడా పిల్లలు అవుతారట. అప్పుడు వెనక సంప్రదాయం మాకు చెప్పిన పెద్దలు. అదే అది కూడా రియలు. నాకు చాలా మంది వచ్చి ఇట్లా పడుకుంటే మాకు పిల్లలు ఇట్లా నాకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఇప్పుడు అని కూడా నాకు చాలా మంది. అమ్మవాళ్ళ దయవల్ల చాలా మందికి సంతానం కలిగింది. అది అందరికీ ఇక్కడ సాంప్రదాయం అంటే తడి బట్టలతో పడుకునే సాంప్రదాయం ఇక్కడ ఒక్కగానే చూస్తాం మనం. సమ్మక్క గద్ద కాడ కూడా అక్కడ విలువదు. మరి అక్కడ పండుగలు కానీ సార్లమ్మతలేదు ఈ వరం ఇస్తాట. ఇంకొక విషయం ఏంటంటే సాలమ్మ తల్లిని ఇక్కడ నుంచి జంపన్నవా తీసుకెళ్లే టైంలో గోవిందరాజులు పైడిద్దరాజులు ఇద్దరు అందరు కలిసి వెళ్తారంటారు కదా, అంటే ఇది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ముందే మీకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడికి పూజకి ఇక్కడ పూజకి ఏమైనా సంబంధాలు ఉంటాయి? ఆ పూజకి ఏం సంబంధం లేదు. వాళ్ళ పూజ వాళ్ళు తీసుకుంటారు, గోవిందరాజు పూజ గోవిందరాజు తీసుకుంటారు. తర్వాత ఆ బ్రిడ్జ్ కాడ జంపన్నవా కాడ అందరు కలుసుకుంటారు. కలుసుకొని అక్కడ నుంచి అందరు స్టార్ట్ అవుతారు. అక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. సారలమ్మ తల్లి గురించి కూడా చాలా వరకు ఇప్పుడు అమ్మవార్లు వచ్చే టైంలో కుంకుమ సారలమ్మ, తర్వాత పసుపు సారలమ్మ, రక్త సారలమ్మ, గంట సారలమ్మ అంటారు కదా, ఇవన్నీ అవతారాలు ఏమయ్యాయి? సార్లమ్మ. మీరు చిలకల గుట్టకి ఎప్పుడన్నా వెళ్ళేదా? ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు అంటే మీ అయితే నాకే సరిపోతుంది, అక్కడ వెళ్ళే పరిస్థితి నాకు ఉండదు. అయితే మామూలు టైం అంటే అది నాకు ఖాళీగా ఉన్నప్పుడు అంటే జాతర టైంలోనే కలిగినప్పుడు వాళ్ళు పనులు ఉంటాయి అక్కడ. ఆ పనులు విషయంగా గుట్టెక్కడానికి కూడా గుట్టెక్కినారు అక్కడ పోను. అంటే అక్కడ మీకు నాకు ఛాయిస్ లేదు. ఛాయిస్ లేదు, ఓన్లీ వాళ్ళకి వాళ్ళు 2-3 పోతారు. వాళ్ళకి ఇక్కడ చేసే పూజలు కూడా వాళ్ళకి ఛాయిస్ ఏమి ఉండదు, మీకు వాళ్ళకు ఉండదు. వాళ్ళ పని ఆడికి పోతుంది. నేను మా గుడి కాబట్టి వాళ్ళ గుట్ట గుడి కాబట్టి రప్పితే కావచ్చు, వచ్చి ఉంటే మా వాళ్ళు వచ్చిన పూజ చేయాలని రప్పితే కావచ్చు. అలా గుడి మేము పోతాం కదా. అవును, కాబట్టి ఇక మేము అక్కడికి పోను, గద్దె అక్కడికి పోను, వాళ్ళు అట్లా పోవద్దు ఆడికి. అది డేంజర్ వారు. అంటే ఇప్పుడు మనం చాలా మంది ఒక విధంగా అంటే ఇప్పుడు చాలా మంది నేను వీడియోలో చూస్తున్నా ఏంటి అంటే చాలా చిలకల గుట్ట మీద అమ్మవారు వెలిసిన ప్రదేశం ఇదే అని చెప్పేసి ఒక బండ సట్ల దగ్గర. అదే ప్రస్తుతానికి అక్కడ ఉన్న పూజ కూడా వెళ్ళదు. అమ్మవారు ఒక్కనే ఉండదు, దేవత ఒక రకాలు ఉంటుంది అన్నట్టు. రకరకాల ఈయన ఉంటే నేను తెలిసింది. అవును, మళ్ళీ మారాలి, మళ్ళీ వేరే మారుతున్నట్టు. అంటే వెనక భాగం నుంచి చూసి అక్కడ ఓడిబియాలు పోతారు, గాజులు పెడతారు అని చెప్పేసి పెడతారు. అంటే అది కరెక్ట్ కాదు, భక్తులకు ఎవరు తెలియదు ఏడనది అనేది. అసలు పూజ కూడా ఆ టైం తెలియదు ఏడనది అనేది. చాలా మంది అక్కడ దాకా వెళ్తారు, అక్కడి నుంచి ఒక్కడే వెళ్తాడు పైకి, ఒక్కడే వెళ్ళి తీసుకుని వస్తారు. అంటే మధ్యలో ఈ 2-3 ఉంటారు పట్టుకుని వస్తలేదు. ఇంకొకటి ఏంటంటే ఇంకో చిన్న సందేహం, అమ్మవారిని పిలిచేటప్పుడు ఒకసారి పిలవంగా రాదు అని అంటారు, అది నిజమేనా? రాదు మరి. అంతే, అంటే పిలుస్తున్నాం కదా వెంటనే రాదా? రాదు. అంటే అంటే ఎట్లా ఉంటుంది దాని కథ. దానికి పూజ చేయాలి, కొంచెం గట్టిగా పూజ చేయాలి. రాదు అంటే ఆయన తీసుకున్న వ్యక్తి అక్కడనే ఆగిపోతాడు, ఇంకా రాడు. రాడు, అది వచ్చే దగ్గర రాడు, దేవుడు వచ్చే దగ్గర రాడు. వచ్చేదాకా వెయిట్ చేసుకుని ఉండాలి. ఏ టైంకి ఎక్కుతారు అక్కడికి పైకి? ఆ టైం మనం అసలు మీకు అది కొన్ని బళ్ళు ఇస్తారంటారు, అది నిజమేనా? పైన ఏం మరి కింద పూజా మందిరం మాత్రం ఇస్తారు మేకలే ఏదో సాంప్రదాయపరంగా వచ్చేది. ఇప్పుడు ఇక్కడ దేవుని ఆలయంలో సారలమ్మ తల్లి వాడినటువంటి ఆయుధాలు ఉన్నాయని అన్నారు, అది నిజమేనా? ఉండే, ఇప్పుడు లేవు. అంటే ఏమైంది అంటే చాలా రోజుల నుంచి అన్నారు కదా, అంటే సారలమ్మ తల్లి అవి మా పూర్వీకులు మరి తీసిండు. మరి కొన్ని చేసి నాకు చేసిన కొన్ని చేసిన. ఇప్పుడున్న వస్తువులు ఇప్పుడు ఉన్నాయి, గంటలు ఇట్లా ఉన్నాయి కానీ ఆయుధాలు లేవు. శూలాలు ఉన్నాయి. శూలాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా. ఇంకొక సందేహం ఏంటంటే నాకు, ఆంజనేయ స్వామి యొక్క జెండాలు మనం ఎక్కడ చూసినా అని ఎక్కడైనా వేరే జెండాలు కనిపిస్తాయి, కానీ సమ్మక్క తల్లి దగ్గర సారలమ్మ తల్లి దగ్గర ఆంజనేయ స్వామి యొక్క జెండాలు ముందు పెట్టుకుని వస్తారు కదా. ఇక్కడ ఆంజనేయ స్వామికి ఉన్న సమ్మక్క తల్లికి ఉన్న బంధం ఏంటి? హనుమంతుడు వీళ్ళకి సారలమ్మ మామ అవుతారట. మేనమామ సారలమ్మ తల్లికి మామ అంటే హనుమంతుడు. కాకపోతే ఆయన అగ్రహంలో అంటే ఆ బలంతో సారలమ్మ పోతాడు అక్కడికి, ఆయన రక్షణలతో ముందుకెళ్ళిపోతుంది. అంటే అందుకే చాలాసార్లు నేను చూసిన జెండాలను చూసిన. ఇప్పుడు మీరు ఇంత నియమ ఇష్టాలతో మీరు పూజా విధానం చేస్తారు కదా, మీకు అమ్మవారు ఎప్పుడైనా కళ్ళకి వచ్చి చెప్పడం కానీ
ఇట్లాంటి ఇంకేమైనా మిస్టేక్స్, కొంతమంది పూజలు చేసే మిస్టేక్స్ కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అంటే చేసే కార్యక్రమాలు కొన్ని లోటుపాట్లు ఏమైనా జరిగినప్పుడు కానీ, ఎందుకంటే పోయినసారి సమ్మక్క తల్లి రావడానికి పూజా మందిరంలోనే కూర్చుంది చాలాసేపు, రావడానికి ఇబ్బంది అంటే సరిగ్గా ఫెసిలిటీ జరగలేదని చెప్పేసి రాలేదు, అలిగిందని చెప్పేసి అన్నారు. అప్పుడేంటే వాళ్ళ పనులు చేసుకోలేదు ఫస్ట్, కొంచెం భక్తుల వల్ల ఇబ్బంది వల్ల ఆ పనులు కొంచెం లేట్ అయింది అంతే. ఆ లేట్ అవ్వడం వల్ల ఇప్పుడు గద్దలు ఇప్పుడు జరుగుతుంది అంటే భక్తులు బాగా వస్తాను కదా. అవునవును. అత్త అంటే ఆ పనుల వల్ల మనం మందులు ఉత్తుకొని పోవడం వల్ల పోలే మనకు అట్లా లేట్ అయింది ఉంటుంది. అయినా కానీ వాళ్ళకు కూడా ఎంత ఇబ్బంది కదా మనకు అది అట్లా పోలేక కొంచెం లేట్ అయింది. అమ్మ వాళ్ళు మొదట్లో గద్దెలు అంటే గుడిని అద్దు అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు ఆలయాన్ని నిర్మిస్తారు, అమ్మవారికి ఇష్టపూర్వకంగా అమ్మవారికి ఇష్టం లేకుండా ఆలయ నిర్మాణం జరుగుతుంది అంటారా? అంటే ఇప్పుడు అప్డేట్ మారుతుంది కాబట్టి ఆ ఇష్టపూర్వకంగా అది అమ్మవారికి ఇష్టపూర్వకంగా జరుగుతుందని అంటున్నారు. ఇప్పటి వరకు కూడా సగం అంటే అక్కడ ఉన్న శిలాశాసనం మీద కొన్ని గుర్తులు, పాతకాలం గుర్తులు పెట్టేది అంటున్నారు. ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం, నాలాంటి వాళ్ళ ఉద్దేశం ప్రకారం అమ్మవారికి ఇంత రకంగా చేస్తున్నారు, ఇది అమ్మవారి అనుమతితోనేనా? మళ్ళా వచ్చే టైంకి మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతుంది? అనుమతితోనే జరుగుతుంది అంటారు మొత్తం. ఇంకా ఈ జాతర టైంలో మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తాయా? మనకేం రావు. కాకపోతే మాకు వచ్చే పైసలలో మాకు అది చుట్టురత్తలు బంధువులు ఖర్చులు ఉంటాయి ఇట్లా అని చెప్తే మాకు అడ్వాన్స్ రూపాయలు కొంచెం ఇస్తారు అంతే. జాతర అయిపోయినాక మళ్ళీ ఏమన్నా వస్తాయి? అప్పుడు ఆ తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఒక 5-6 నెలలకు అప్పుడైతే వస్తాయి. అయితే మిమ్మల్ని గుర్తిస్తారు మళ్ళీ అప్పటికైనా. అయిపోయింది పని అనేది వదిలేయరు, అట్లా అయితే వదిలేయరు. ఇప్పటి వరకు జాతర ఇంకొక 1 మంత్ ఉంది. అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరుగుతున్నాయి. మీ కార్యక్రమాలు కంటే మీరు చేసే పూజా విధానం కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు సారాయి అని పేరు పెట్టారు కదా, ఈ సారాయి అనే పేరు ఎందుకు వచ్చింది? అయితే నేను మా అయ్యకు పిల్లలు లేరు, అంటే పుట్టుడు పోకట, అంటే పుట్టేది చనిపోయేది 14 మంది 12 మంది తర్వాత నేను పుట్టిన. సారయ్య అని పేరు పెడితే సారా పుట్టిండు, సారయ్య సార్లమ్మ పేరు అని పెట్టిండట. అంటే చాలా మంది 12 మంది చనిపోయిన తర్వాత మీరు పుట్టితే సార్లమ్మ తన పేరు పెట్టేసరికి మీరు ఓకే ఇక ఆమె పూజా విధానంలో నడతారు, మీరు ఆ తల్లి యొక్క పూజా విధానంలో నడతారు మొత్తం. అయితే మాకు ఒకసారి ఆ గుడి చూపిస్తారా మీరు? అంటే వీలు పడుతుందా ఇప్పుడు? అయితే మేము దేవుని ఇక్కడ కూర్చోబెడతాం పూజలప్పుడు ఇట్లా. తర్వాత మనం దేవుని పడకపోయేటప్పుడు పెట్టి ఉంటుంది వనం పెట్టే అలా దేవుని తీసుకుపోతాం. అయితే దేవుడు కూడా మన ఇంటికి వస్తాడు. అయితే ప్రతిమగా ఒక రూపాన్ని తీసుకుపోతుంది ఇక్కడ నుంచి. అయితే ఈ 2 ఐరన్ కుండలు అంటారు, ఇంకోటి ఉంటుంది. అదే అప్పుడు 6 ఊళ్ళల్లో డబ్బులు లేవు కాబట్టి జోగు 7 ఊళ్ళో 11 ఊళ్ళు తిరిగి బోయేదట. ఎందుకంటే బియ్యం అప్పుడు ఆ బియ్యం కూడా వండుకోలేదు, బియ్యం లేవు. కొన్ని అడిగి అయినాక ప్రసాదం అంటే దేవుని పెట్టేదట. ఆ పొయ్యి పెట్టినాక ఫస్ట్ 3 కుండలు పైన పెట్టేదట. పెట్టి ఫస్ట్ పై కుండ ఉడికేదట, తర్వాత మధ్యలో కుండ, లాస్ట్కు అడుగు కింద కుండ, పొయ్యి మీద కుండ ఉడికేదట. అంటే కింద దేవుని కింద అంటే ఒక మంట మీద బోనం ఆడితే ఫస్ట్ పైన కుండ ఉడికేది, తర్వాత మధ్యలో కుండ, తర్వాత లాస్ట్ కుండ, పొయ్యి మీద కుండ. రెగ్యులర్ అయితే కింద ఉడకాలి, వచ్చేదట. అది ప్రసాదం చేసి భక్తులు పెట్టేదట అప్పుడు. అయితే అది ఎవరికంటే భక్తులు అంటే లేడీస్కి పెట్టకపోయేదట, జెంట్స్ తినాలి దాన్ని. అట్లా అట్లా ఇప్పుడు మీరు దేవుని తీసుకెళ్ళేది ఓన్లీ ఈ పెట్టెలో పెట్టి తీసుకుని వెళ్తారు. ఆ దేవుని యొక్క ప్రతిమ ఆ కుండలనే ఉంటుంది. ఎంతసేపు పూజ చేస్తారో కూడా మనకు అంటే మధ్యాహ్నం నుంచి చేస్తారా పూజలు? మధ్యాహ్నం 3 సార్లు ఉంటుంది. ఆ రోజు దేవుడి పోయే రోజు 3 సార్లు పూజ చేస్తాం. ఇప్పుడు భక్తులు బాగుంటారు, సీట్లు తీసుకుంటాం, లాస్ట్ తీసుకుని వెళ్ళిపోతాం. ఇంకేనా దేవుడు అంటే ఎవరికైనా ముచ్చట చెప్పడం కానీ ఇట్లాంటివి ఏముండవు ఇంకా ఆ రోజు? ఏముండదు. నాకు కూడా దేవుడు రాడు అప్పుడు ఇప్పుడు కూడా రాడు. కాకపోతే నాకు తెలుసు అది కళ్ళ అంటే మీకు ఉత్తప్పుడు కూడా రాదు, ఓన్లీ జాతర టైంలో దేవుడు మీదకి వస్తాడు. మనం పోయేటప్పుడు కూడా ఇక్కడ దేవుని పట్టుకున్నాం అంటే మనకి ఏం గుర్తుండదు, ఏముండదు. పోయినా ఫస్ట్ సమ్మక్క గది తల్లి కడిగి పోతాం గుడికి, తర్వాత గదికి వస్తాం. గుడికి పోయినప్పుడే మళ్ళీ నాకు నేను ఇట్లా వచ్చిన అనిపిస్తుంది. రాక తెలియదు అసలు మనం ఎక్కడ రాక వచ్చిన కూడా మనకు ఐడియా ఉండదు అంత. బొట్ట అయితే పెట్టాలి. ఇప్పుడు హనుమాన్ జెండా అన్నారు కదా, అక్కడ తీసుకొస్తారా? కొత్తది కుట్టాలి, కుట్టి కర్రలు మొత్తం ఇదే జాతరకు
కొత్త కర్ర కొట్టి ఏ సంవత్సరం ఆ సంవత్సరం 20 సంవత్సరం ఈ కర్రలన్నీ ఇవే. దేవుడు కొత్త కర్ర కొట్టి తొడియాలి దానికి జెండా కొత్త జెండా కుట్టాలి ఎప్పటికి. అయితే పూజ అప్పుడు పాత జెండా పెడతా ఉంటాం. పూజ చేసేటప్పుడు ప్రతి బుధవారం కానీ లేకపోతే పండుగలప్పుడు కానీ మా పండుగలు ఉంటాయి, వేరే పండుగలు మన పండుగ శివరాయ కొత్త పండుగ ఇట్లా ఉంటాయి, కొత్త పండుగ అని అట్లా ఉంటుంది. ఆ పండుగలప్పుడు జెండా పెడతా ఉంటాం. పూజ చేయడం పాత జెండా పెడతాం, జాతరకి కొత్త జెండా తయారు చేస్తాం. చూసారా ఫ్రెండ్స్, సారాలు ఉన్నాయి. అవి ఒకసారి చూపిస్తారన్న. అదే సారాలు ఉన్నాయి అవి. అవి ఆ దేవుడు వాడిన వస్తువులు ఏం లేవు, అసలు శూలం ఒకటే ఉందంట. ఆ చూడం అక్కడ చూడం. తర్వాత పాత గజ్జలు ఉంటుంది, పాత అప్పటి 6 రోజులు సమ్మక్క సారాలమ్మ వాడిన గజ్జలు చూడండి. 6 రోజులు ఇవన్నీ అప్పుడు స్టార్టింగ్ లో వాడిన. అప్పుడు వాడిని ఒకప్పుడు కాకతీయుల కాలం బట్టి అప్పుడు పడినప్పుడే మనకి ఇక్కడ ఒక చిన్న పొయ్యిలాగా ఉంది కదా. అప్పుడు ప్రసవం అక్కడ లేదు కదా, మనకి అన్ని వస్తువులు దొరుకుతాయి కాబట్టి మనం వండి పెడతాం అన్నట్టు. ఇప్పుడు ప్రసాదం వండుతాం అక్కడ. ఈ పొయ్యి దగ్గర సపరేట్గా అమ్మవారికి అటు ఇటు అలేబులేం కాకుండా సపరేట్గా వేసుకుంటాను అన్నట్టు. ఒకసారి ఈ పెట్ట దేవునికి సంబంధించింది అంటే పల్లకి లాగానే ఉన్నది కదా. ఎప్పుడైనా కొత్త కొత్త చేస్తారు, కొత్త చేస్తాం. కొత్త పెట్ట వడ్లు మనకు ఇస్తారు. అది బుట్ట కూడా మనకు అంటే ఆ బుట్టిలో పెట్టి ఇది పట్టుకుని అవుతారా? పెట్టే పువ్వు అది పెట్టుకోలేదు. అంటే దేవునికి దేనికోసం దేవుని పెట్ట? దేవుడు పూజ చేసినప్పుడు దేవుడు అక్కడ ఉంటాడు. వాళ్ళకి వెళ్ళి తీసి అలా కచ్చి కూర్చుంటున్నట్టు వెళ్తుంటాడు. 20 రూపాయల దేవుడు అట్లా అతాడు. వచ్చి నాకు కనపడి తప్ప నా ఊరు వెళ్తుంది పూజ వెళ్ళినప్పుడు ఊరు వెళ్తే అలా కూర్చుంటాడు. మీకే కనబడతారా? మీకు కనబడతా అంటే ఒక్క మయమారిగా తరక్కంటే పోతుంది అంతే. దేవుని సత్యం అట్లా ఉంటుంది అన్నమాట. నిజంగా మేము చాలా అదృష్టం చేసుకున్నాం. మీరు మాకు టైం కేటాయించడం, ఇంటికాంచాలి ఇప్పుడు మిమ్మల్ని మీరు మా గురించి రావడం కూడా మాకు చాలా అదృష్టం అనుకోవాలి. నిజంగా మీకు నేను ఎన్నోసార్లు అనుకుంటే మేము అనుకుంటే ఏమన్నా అంటే ఏమన్నా అడిగితే ఫీల్ అవుతారు, కానీ మీరు ఇంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు. కోసం ఫీలింగ్ మనకి ఉండదు. నిజంగా నేను సారయ్య గారిని నిజంగా నేను చాలా గ్రేట్. ఎందుకంటే మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము, మేము వచ్చినప్పటి నుంచి కంటిన్యూగా మాతోనే ఉంటున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా మాకు రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినామే. మేము చాలా దూరం నుంచి వచ్చినా కూడా మాకు టైం కేటాయించారు. మీకు మీ టైం చాలా విలువైందని మాకు తెలుసు, కానీ మా కోసం నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. జాతర అనేది ఇంకా 4 రోజులు ఉంది. 4 రోజుల ముందు మేడారంలో జరిగేటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి, జాతర యొక్క ఆనవాళ్ళు ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఈ ప్రతి ఒక్క అంశం గురించి మనం వీడియో తీసుకుంటాం. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి. అండ్ చూసిరు కదా, ఒక్కసారి లైక్ చేయండి ప్లీజ్. కింద లైక్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఒక్కసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఇంకొక వీడియో మేము చేయడానికి కూడా హోప్ ఉంటుంది. ప్లస్ మా వీడియో ఇంకో 10 మందికి యూట్యూబ్ షేర్ చేస్తుంది. చూసి లైక్ కామెంట్ షేర్ చేయండి ప్లీజ్.